సెకండ్ హాఫ్ ఎందుకు కొద్దిగా ఇబ్బంది పడతారు ప్రతి సినిమాలోని ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే? సో నేను ఎలా అయిపోయిందంటే ప్రతి సినిమాకి ఒక్కొక్కటి ఒక్కొక్కలా అనిపిస్తుంటుంది. సంక్రాంతికి వస్తున్నాను చూస్తే సెకండ్ హాఫ్లోనే అద్భుతమైన ఎలిమెంట్స్ ఉన్నాయి. పప్పు పండని తోయటం కానీ ఏంటంటే ఎలిమెంట్స్ కంపల్సరీ ఉంటాయి. నీకు ఎప్పుడు కథని సెట్ చేసేటప్పుడు ఒక టెంపో ఉంటుంది, కథ ఆగిన తర్వాత ఒక టెంపో ఉంటుంది. నాకు కథ అంతా తెలిసిపోయాక ఎప్పుడు సినిమా కొద్దిగా స్టడీ అవుతుంది. ఫస్ట్ హాఫ్ మీకు కథ తెలియదు కదా, అలా 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 వెళ్తూ ఒక చోటకి వచ్చి ఆగే వరకు పేసీగా ఉంటుంది. ఎప్పుడు సెకండ్ హాఫ్ వచ్చేసరికి మన కథ ఓపెన్ అయిపోయింది. అంటే ఇది సంక్రాంతిలో కొద్దిగా గ్యాలరీస్కి ప్లే చేయాలి సినిమాలు, ఆ ప్రెషర్ వల్ల వచ్చిన ఇదే. అదే ఉండదండి, మేము ఇది తగ్గింది ఇది ఎక్కువ ఉందని చూడం. ఓవరాల్గా ఎక్కడెక్కడ ఎలాంటి స్పాట్స్ వర్కౌట్ అవుతున్నాయి అదే చూస్తాం. సెకండ్ హాఫ్లో కూడా ఏ స్పాట్స్ వర్కౌట్ అవుతున్నాయి, ఆ స్పాట్స్ కరెక్ట్గా వర్కౌట్ అయింది కాబట్టి ఈరోజు ఇంత హై వచ్చింది. అసలు ఏమాత్రం కరెక్ట్ కాకపోతే ఇంత పెద్ద హిట్ అయ్యేది సమస్య. మనకి ఆ లేడీస్ సీన్ అవ్వచ్చు, నైట్ ఎఫెక్ట్లో వెళ్ళి మాట్లాడే సీన్ అవ్వచ్చు, అత్తాకోడల సీన్ అవ్వచ్చు, వెంకీ గారి బ్లాక్ అవ్వచ్చు, ఆ స్పాట్స్ అన్ని బాగా వర్కౌట్ అవుతాయి. అసలు మీకు మాట చెప్పడం ఇది ఒక కాంప్లిమెంట్గా తీసుకోండి. ఈ ఎలిమెంట్స్ ఈ లెక్కలో కొలతలు ఉంటాయి చూసారా, ఆ లెక్కలో కొలతలు ఇవన్నీ తీస్తే అసలు అనిల్ రావిపూడి కంటే బెస్ట్ టైలర్ ఎవరో ఉండడు అసలు ప్రపంచంలో. ఎలిమెంట్స్ వర్కౌట్ అయింది వర్కౌట్ అవ్వలేదు డిబేటే లేదు. అందుకే అంటే ఆ స్పాట్స్ మీద ఫోకస్ చేస్తాం కాబట్టి కొద్దిగా ఎక్కడైనా టర్బులెన్స్ ఉన్నా కూడా స్మూత్ రైడ్ వెళ్ళిపోతుంది. మీరు టైలరింగ్ అది చేస్తే పెద్ద పెద్ద లండన్లోని ప్యారిస్లోని చేయొచ్చు. సో సార్ ఫైనల్గా అనిల్ దొరుకుతాడు అదే డిస్కషన్లో మిమ్మల్ని ట్రాల్ చేసేవాళ్ళు కూడా అరిసిపోయినట్టున్నారు ఈసారి. అది ఎప్పుడు ఆగదండి, నేను చెప్తున్నాను కదా. లేదు ఈసారి కొంచెం అదుపు వచ్చిందేమో అనిపించింది నాకు. అంటే ఆగదంటే పాపం చాలామంది ఇన్స్టాగ్రామ్లో చూస్తే చాలామంది పాజిటివ్గా ట్రెండ్ అయ్యాను సార్. నేను చాలా పాజిటివ్గా ట్రెండ్ అయ్యాను. నేను అదే చెప్తాను కదా, ఇది వచ్చింది కానీ ఉబ్బి తబ్బిపోకూడదు, అది వచ్చింది కానీ బాధపడకూడదు. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి చల్తే రహనా. ఈసారి కొంచెం సైలెన్స్ చేశారేమో అని అనిపించింది నాకు. అదేం లేదండి, ఒక్కొక్కరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఇది ఇలా చేస్తాడు అలా చేస్తాడని. ఎక్కడో చోట వాళ్ళకి ఒక బ్రేక్ పాయింట్ వస్తుంది కదా. మేబీ ఈ సినిమా కొంతమంది అనిల్ సంక్రాంతిగా వస్తాడు వేరే సీజన్లో రాడు అని కొంతమంది అనొచ్చు. కానీ నేనేమనిపిస్తున్నానంటే సరే ఇప్పుడు మీకు యాక్షన్ సినిమాలు ఉన్నాయి, ఫ్యామిలీ డ్రామాలు ఉన్నాయి, కామెడీలు ఉన్నాయి, రొమాంటిక్ సినిమాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి కదా. అనిల్ రావిపూడి మేబీ ఈజ్ ఎ జానర్ హిమ్సెల్ఫ్ ఇన్ తెలుగు. ఆయన నిజమే సంక్రాంతి కోసమే వస్తాడు. ఆబ్వియస్లీ బిగ్గెస్ట్ సీజన్, ఎవరికి అక్కర్లేదు అది. ఇప్పుడు నీకు సంక్రాంతి ఆప్షన్ ఉందంటే ఏ హీరో అయినా ఏ డైరెక్టర్ అయినా సంక్రాంతికే కొద్ది వచ్చేది. మీరు ఈ సంక్రాంతి కోసం ఒక టైలర్ మేడ్ ఒక జోనర్ రెడీ చేసుకున్నారు. మీకు అది వర్కౌట్ అవుతుంది, ఆడియన్స్కి వర్కౌట్ అవుతుంది, నేను వర్కౌట్ అవుతుంది. 9 ఫిలిమ్స్ చేస్తే 5 బయట వచ్చినాయి, 4 సంక్రాంతికి వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ దాంతో లెవెల్ చేయాలి. సో ఇంకా ముందు సంక్రాంతికే వస్తావా అనేది కూడా అనడానికి సరిపోదు. ఏముంది ఇంకా రిజల్ట్ కనిపించేటప్పుడు ఎవరు అనడానికి ఏముంది అందులో.